నీ తండ్రి ఉంటే నీ కోరిక తీరి ఉండేది. అంటే నా తండ్రి ఎవరు అన్నాడు. నాకు తండ్రి లేడా? లేకేమీ, నీకు తండ్రి ఉన్నాడు. లోకములకంతటికీ తండ్రి అయినటువంటి శంకరుడు నీకు కూడా తండ్రి. నీ తండ్రి శంకరుణ్ణి పాలిమ్మని అడుగు. వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చెయ్యి. ఆయన వెళ్ళి కూర్చొని పూనిక అమ్మ చెప్పింది అంతే, కూర్చుని శివ 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 అంటూ కూర్చున్నాడు. ఈశ్వరుడికి కావలసింది యాంత్రికమైన పూజ కాదు, నీ నిబద్ధత. పిల్లవాడు తన తండ్రి శంకరుడని నమ్మి శివ 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 అంటుంటే శంకరుడు వచ్చాడు. ఏమి కావాలి నీకన్నాడు. నాకు పాలు కావాలన్నాడు. నీకు పాలేమిరా, నువ్వు పాలు తాగి పెడతావా? కాదు, లోకములో ఉన్న వారందరూ సంతోషించాలి నువ్వు చేసి పూనికతో కూడిన ప్రయత్నమునకు. పాల సముద్రమును సృష్టించి నీకు ఇస్తున్నాను అని క్షీర సముద్రాన్ని సృష్టించి ఉపమన్యువుకి ఇచ్చారు. ఆ ఉపమన్యువు కాదు భాగవతాంతం, అందులో ఉంది ఉపమన్యు వృత్తాంతం. ఈ ఉపమన్యు